తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో సీఐ సాదిక్ అలీ ఆధ్వర్యంలో సిబ్బందితో వాహనాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అనుమానాస్పదంగా 50 మీటర్ల దూరంలో ఓ వాహనం ఆపి నిందితులు పారిపోవడంతో పోలీసులు వాహనం తనిఖీ చేయగా 7 కేజీల లిక్విడ్ గంజాయిని గుర్తించి రెవెన్యూ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 35 నుంచి 40 లక్షలు ఉంటుందని అన్నారు. అనంతరం ఎంఆర్పల్లి సిఐ సాదిక్ అలీ మీడియాతో మాట్లాడారు. తిరుపతి ద్వారా వెళ్తుంటుందని ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్ప్రైజ్గా ఈరోజు మార్నింగ్ 11 నుంచి 12 మధ్యలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అయింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగానే రెవెన్యూ సిబ్బందిని కూడా తీసుకెళ్లడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో ఒక కేరళ రిజిస్ట్రేషన్ వెహికల్ అనుమానాస్పదంగా దూరంగానే వెహికల్ చెకింగ్ మమ్మల్ని చూసి దూరంగానే ఆపుకోవడం జరిగింది. అదే సమయంలో ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ఐ వాళ్ళు మా టీము ఇమీడియట్గా అక్కడికి రష్ అయ్యారు. వెళ్ళిన వెంటనే పోలీసు వాళ్ళని చూసి వాళ్ళు ముగ్గురు ఒక మీడియం ఏజ్ పర్సన్స్ యూత్ ముగ్గురు కేరళకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు దూకి పారిపోవడం జరిగింది. మన వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇమీడియట్గా టోటల్గా ఉన్న మన తిరుపతిలో ఉన్న కంట్రోల్ రూమ్ అందరినీ అలర్ట్ చేశారు. కానీ అది కొద్దిగా సక్సీడ్ కాలేకపోయినాము. ఎందుకు వీళ్ళు వెళ్ళి వెహికల్ వదిలేసి పారిపోయినారని టోటల్ వెహికల్ని చెక్ చేస్తే కొత్త ట్రెండ్ మన వెహికల్ బాయినెట్ పైన వైపర్స్ ఉంటాయి కదా, వైపర్స్ రిమూవ్ చేసి వైపర్స్ లేకోకుండా ఫ్రంట్ మిర్రర్కి బాయినెట్కి మధ్యలో ఆ గ్యాప్లో ఒక టోటల్ సెట్ చేసి పెట్టారు. వాటిని మొత్తము చెక్ చేస్తే డ్రైవర్ సీట్ కిందను తర్వాత బాయినెట్కి ఫ్రంట్ మిర్రర్కి మధ్యలో లోపల టోటల్ ఒక 6 లీటర్ల వరకు మొత్తము లోపల దాచిపెట్టారు. మొత్తం చెక్ చేసి ఒకటి ఓపెన్ చేసి చూస్తే ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజా. ఇది టోటల్గా మేము కూడా వెరిఫై చేసుకున్నాము. లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజా ఇది మార్కెట్ విలువ చాలా హై రేట్గా ఉంటుంది. మామూలు రెగ్యులర్ మన దీని గంజాయికి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మామూలు గంజా 30% ఇది మత్తిస్తే ఇది 90% వరకు ఇస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. ఇది మన దగ్గర ట్రాన్సిట్ మాత్రం వెళ్తుంది, మన తిరుపతికి వచ్చినది అయితే కాదు. ఇది వైజాగ్ నుంచి నాకు తెలిసి ఎర్నాకుళం బండి అడ్రస్ని బట్టి అర్థమవుతుంది, కేరళ వరకు ట్రాన్సిట్ అవుతుంది. సో ఇమీడియట్గా వీటిని తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది.